ఎందుకు చేయాల్సి వచ్చింది ఫస్ట్ ప్రవస్తి? ఎలిమినేషన్ ని ఒప్పుకోలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు, అందుకే నువ్వు ఇలా వీడియో చేస్తున్నావు. హిందీలో ఎలిమినేట్ అయ్యాను, తమిళ్లో కూడా అయ్యాను. ఇంకా హాఫ్ మార్క్ డిఫరెన్స్ ఎలిమినేట్ అయ్యాను మరి తమిళ్లో. వాటి మీద ఎందుకు వీడియో చేయలేదు? పాంత తీగ వాళ్ళే పిలిచారా, నువ్వు వెళ్ళావా? సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి ఎలిగేషన్స్ చేసినప్పుడు, స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేశారు. కానీ ఎందుకు మళ్ళీ నిన్ను మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు? సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీకేం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు? మళ్ళీ మెంటల్ ట్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు. నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు. అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్, సో నాకు సపోర్ట్ చెయ్యరు. కీరవాణి గారి గురించి ఏం చెప్తావు నార్మల్గా? సో ఇప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు, కానీ ఇది చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం. ఇప్పుడు సునీత గారి నుంచి కానీ కీరవాణి గారి దగ్గర ఎక్కడైనా నీకు ఫోన్లు రాలేదా? ఈటీవీ నుంచి ఒక ఎంప్లాయీ గారు కాల్ చేశారు, చేసి ఇలా నిజంగా ఇంజస్టిస్ జరిగింది, ప్రస్తుతం ఎలిమినేట్ అవ్వకూడదు అని అయితే చెప్పారు. సో ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ దిస్, నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఏ సింగర్ కూడా మాకు ఇలా ఇబ్బంది అయిందని వీడియో పెట్టలేదు. వై నువ్వు? రియాలిటీ షో అంటే ఇలానే అవుతుంది, మనం ఎందుకు వెళ్ళావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సింగర్స్లో. నన్ను కానీ మా మదర్ని కానీ దూరం పెట్టడం, ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో ఒక చీడపురుగులానే ట్రీట్ చేశారు. హేట్ మెసేజెస్ పెట్టడం, డెత్ థ్రెట్స్ పెట్టడం నాకు తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని తిడుతున్నారు కదా, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాధపడరా? అక్కడ నన్ను ఎంత పెట్టారో టార్చర్ అవన్నీ చూశారు.